Good morning. Verse of the day, Romans chapter 15 and verse 13. May the God of hope fill you with joy and peace as you trust in him, so that you may overflow with hope by the power of the Holy Spirit. Amen. This is a very powerful scripture అండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, మే గాడ్ ఆఫ్ హోప్ ఫిల్ యూ విత్ జాయ్ అండ్ పీస్ యాజ్ యూ ట్రస్ట్ ఇన్ హిమ్. ఎప్పుడైతే మీరు దేవుని యందు నమ్మకము పెట్టాలి అని అనుకుంటారో, ఎప్పుడైతే మీరు దేవుని యందు మీ నమ్మకాన్ని పెడుతున్నారో, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ఆయన అంట మీకు సంతోషాన్ని సమాధానాన్ని దయచేస్తున్నాడంట. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మనకు సంతోషము మనకు సమాధానం ఉన్నప్పుడు మన ట్రస్ట్ని ఆయన పైన పెట్టాలి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే మీ ట్రస్ట్ని మీరు ఆయన పైన పెట్టాలి అని మీరు డిసైడ్ చేసుకుంటారో, ఎప్పుడైతే మీ సిచ్యువేషన్స్ మీకు అనుకూలంగా లేనప్పుడు మీరు నేను దేవుడిని నమ్ముతాను అనే నిర్ణయాన్ని మీరు ఎప్పుడైతే తీసుకుంటారో, దేవుడు ఏమంటున్నాడంట, మీరు నమ్మకాన్ని పెట్టిన వెంటనే అంట ఆయన మీకు సంతోషాన్ని సమాధానాన్ని దయచేస్తున్నాడంట. సో దట్ యూ మే ఓవర్ఫ్లో విత్ హోప్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మీరు ఎప్పుడైతే ఆయన పైన మీ విశ్వాసాన్ని పెడతారో, దేవుడు మీకు నిరీక్షణనిస్తున్నాడంట, మీకు హోప్నిస్తున్నాడంట. హోప్ అంటే అర్థం ఏంటి అంటే, తప్పకుండా నేను వేచి చూస్తుంది నా జీవితంలో జరుగుతుంది అనే ఒక నమ్మకాన్ని దేవుడు మీరు ఆయన పైన విశ్వాసాన్ని పెడితే ఇస్తున్నాను అని ఇక్కడ వాగ్దానం సెలవిస్తుంది. అండ్ దట్ ఈస్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు అంట మీకు ఆ శక్తిని దయచేస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. సో టుడే ఐ ఎంకరేజ్ యూ టు ట్రస్ట్ గాడ్ ఇన్ యువర్ టఫ్ సిచ్యువేషన్స్. మీ ప్రతి ఒక్క కష్టమైన సమయంలో మీరేం చేయాలి అంటే, మీ నమ్మకాన్ని ఆయన పైన పెట్టాలి. ఎప్పుడైతే మీ నమ్మకాన్ని ఆయన పైన పెడతారో, ఆయన మీకు సంతోషాన్ని, మీకు సమాధానాన్ని నిండుగా ఇస్తాను అని ప్రామిస్ చేస్తున్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.